మీ జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి దారి ముసుకుపోతుందా? నా టైం భలే లేదు అని, లేక అదృశ్యమైన ఒక పెద్ద బరం మీద పడ్డట్టు అనిపిస్తుందా? ఇట్టా ఆగండి. దీనికి కారణం మీరు చేస్తున్న తప్పు. కష్టాలు చుట్టుముట్టినప్పుడు మనం ధైర్యం వదిలేసి నారత ఇంతే అని ఆ బరాన్ని ఒంటరిగా మోసుకుంటూ కుంగిపోతున్నాం. కాని ఎంత కట్టిక చీకటి కమ్మేసినా ఈశ్వరుడి అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, ఎంతటి బరువు నుండైనా బయటకు రావచ్చు. వస్తున్న గోవింద ద్వాదశి మరియు శనివారం రోజు ఈ చీకటి నుండి వెలుగులోకి రావడానికి ఒక గొప్ప మార్గముంది. మీపై ఉన్న కార్మిక భారాలు, ఆటంకాలు తొలగిపోవాలి అంటే ఫిబ్రవరి 28 గోవింద ద్వాదశి రోజు ఉదయం శ్రీకృష్ణ పరమాత్మ లేక వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించి తులసి దళంతో పూజించండి. స్వామి, నా బరువుని, నా బాధను మీ పదాల చెంత పెడుతున్నాను, నాకు దారి చూపిండని శరణు కోరండి. గోవిందుడు అంటేనే మన భరాన్ని మోసే దేవుడు. ద్వాపరయుగంలో ఒకసారి రాత్రికి రాత్రి ఆగని ఘోరమైన వర్షం, పెనుగాలితో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న సమయం. వాళ్ల ఊపిరి ఆగిపోయేలా ఉన్న ఆ భయంకరమైన క్షణంలో చిన్నపిల్లవాడైన కృష్ణ పరమాత్మ తన చిరునవ్వుతో గోవర్ధన పర్వతాన్ని ఒక చిటికెన వేలుతో పైకి ఎత్తారు. ఎన్నో రోజులపాటు ఆ కొండ కింద తన ప్రజల్ని సురక్షితంగా కాపాడారు. యుగాలు మారినా ఆయన్ని నమ్ముకుంటే ఎంతటి పెద్ద తుఫాన్నుండైనా తన భక్తులను ఆ పరమాత్ముడు తన భుజాల మీద మోసుకుంటూ కాపాడతారు. దీనిలోని సైన్స్ ఏంటి అంటే, సనాతన ధర్మంలో గోవింద అనే నామం వెనుక గొప్ప న్యూరోసైన్స్ ఉంది. గో అంటే ఇంద్రియాలు, వింద అంటే జయం. మనం గోవింద అని పిలిచినప్పుడు ఆ శబ్ద తరంగాలు మన వేగస్ నర్వ్ని స్టిమ్యులేట్ చేసి బ్రెయిన్లో ఉన్న కార్టిసాల్ని వెంటనే తగ్గిస్తాయి. ఇది మన మైండ్ని భయం నుండి బయటకు తెచ్చి సమస్యలను ఎదుర్కొనే క్లారిటీ ఇస్తుంది. మీ జీవితంలో ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవ్వాలి అంటే లైక్ చేయండి, బరువైన మనసుతో ఉన్న మీ ఆప్తులకు షేర్ చేయండి, కమెంట్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయండి. నో ద వై బిఫోర్ యూ వర్షిప్. మంచి కథలు మరియు దేవుడి విషయాలు వింటుండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.